ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బ్రేక్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేటలో మరోసారి దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుపై వివాదం రాసుకుంది. మున్సిపాలిటీ అధికారుల అనుమతి లేకుండా పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ సహా మొత్తం 5గురిపై కేసు నమోదు చేశారు. విగ్రహ ప్రతిష్టాపనకు ఎలాంటి అనుమతి పత్రాలు చూపలేదని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అనుమతి పత్రాలు చూపించమని అడిగినందుకు పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై నర్సంపేట పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నర్సంపేట పోలీసులు నమోదు చేసిన కేసులో A1గా శీలం వీరన్న, A2గా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్, A3గా రాయుడి దుష్యంత్ రెడ్డి, A4గా సంగని సూరయ్య, A5గా డోన్నాల రవీందర్ పేర్లను నమోదు చేశారు. ఇప్పటికే పెద్ద విగ్రహంపై వివాదం నడుస్తూ ఉండగా తాజాగా మరోసారి వివాదం చెలరేగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అప్పుడు చెప్తామని చెప్తాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అవుతాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మాకు చట్టం మీద తెలియదు, మేము చట్టసభలలో కూర్చున్నారు. నేను చాలా క్లియర్, వాళ్ళని మీ కలెక్టర్ నియమనం ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు ఎవరో రమ్మని చూసుకుంటాం. నేను చెప్తాను, అనవసరంగా మీ ఉద్యోగాలకే సార్ ముందే చెప్తాను. నేను నాకు చట్టం తెలుసు, రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఇక్కడ ఏం జరిగిందన్నది కూడా నాకు తెలుసు. ఇంత మంచి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలి. హ్యూమన్ రైట్స్ కింద పెట్టేస్తాం మేము కూడా. మనిషి యొక్క విలువని తీసేసి మానవ హక్కులు కాదు.